జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి విస్తర యోగము 28వ శ్లోకము. ఆయుధానాం అహం వజ్రం ధేనూనాం అస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణాం అస్మి వాసుకిః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ఆయుధాలలో వజ్రాయుధాన్ని నేను, ఆవులలో కామధేనువుని నేను, సంతాన ఉత్పత్తికి కారణమైనటువంటి మన్మధుడను నేను, పాములలో వాసుకిని నేను అంటూ శ్రీకృష్ణ భగవానుడు సకల ప్రాణికోటినంతటినీ నుగ్గు చేస్తూ ఉండే రెక్కలు కలిగిన పర్వతాల రెక్కలు ఛేదించడానికి ఉపయోగపడేటటువంటి వజ్రాయుధములో తన అంశ అధికముగా ఉందని, అంతేకాకుండా వృత్రాసుర సంహారం కోసం నిర్మాణము చేయబడినటువంటిది వజ్రాయుధమని, ఆ వజ్రాయుధములో తన అంశ అధికముగా ఉందని, అంతేకాకుండా ఆవులు పాలను మాత్రమే ఇస్తాయి. పరమాత్మ తన అంశను అధికముగా పెట్టటము వలన కేవలము పాలను మాత్రమే కాకుండా కోరిన కోరికలను కూడా నెరవేరుస్తుంది కామధేనువు. అందుకని తాను కామధేనువును అని చెబుతూ సంతాన ఉత్పత్తికి, ధర్మబద్ధమైనటువంటి సంతానోత్పత్తికి కారణభూతుడైనటువంటి మన్మధుడు, ఆ మన్మధుడిలో తన అంశను భగవానుడు అధికముగా ఉంచానని చెబుతూ, సర్పము అంటే ఒక తల కలిగినటువంటి పాము, అట్లా ఒక తల కలిగినటువంటి సకల సర్పములలో వాసుకి అనేటటువంటి సర్పములో తన అంశను అధికముగా ఉంచటము వలన లోకానికి ఎన్నో శ్రేయస్సులను కలిగించే ఎన్నో అద్భుతమైనటువంటి వస్తువులను, అమృతాన్ని కూడా వెలికి తీసుకొని వచ్చినటువంటి సముద్ర మథన సమయములో మథనానికి వాసుకి ఉపయోగపడింది అని అంటూ పరమాత్మ ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ వజ్రాయుధం అనే పేరు విన్నప్పుడల్లా, కామధేనువు అనే పేరు విన్నప్పుడల్లా, మన్మధుడు అనే పేరు విన్నప్పుడల్లా, వాసుకి అనే పేరు విన్నప్పుడల్లా ఆ పరమాత్మ అంశాధిక్యతను మనము స్మరించుకుంటూ శ్రీమన్నారాయణుణ్ణే శరణు వేడుకుంటూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఆయుధానామహం వజ్రం ధేనూనాం అస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణాం అస్మి వాసుకిః. శ్రీమన్నారాయణ. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని
ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఆయుధానాం అహం వజ్రం ధేనూనాం అస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణాం అస్మి వాసుకిః. ఓం. ఆయుధానామహం వజ్రం ధేనూనాం అస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణాం అస్మి వాసుకిః. శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.